భారతీయ నృత్యోత్సవ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి ముఖ్య అతిథులకు, గౌరవ అతిథులకు, నాట్య గురువులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ చిన్నారి దేవతలను తీసుకొని వచ్చినటువంటి వారి తల్లిదండ్రులకు కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఓపికకు మొక్కాలి. ఫస్ట్ పొద్దున్న నుండి ఇప్పటి వరకు మేకప్ వేసుకొని వాళ్ళ డ్యాన్స్ ఎప్పుడు చేయాలని ఎదురు చూస్తూ ఓపికతో ఎంత అమాయకంగా కూర్చున్నారు. వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. పక్కన బిర్లా మందిర్ ఉంది, అందులో దేవుడు ఉన్నారు. మనందరి ముందు ఇక్కడ ఇంతమంది దేవతలు ఉన్నారు, చిన్నారి దేవతలు. మీకు కళాభివందనాలు, కళా ఆశీస్సులు. నిజంగా చతుసృష్టి కళల్లో ఈ 64 కళల్లో అన్ని కళలు ఆదరణ పొందుతాయి, కానీ ఎక్కువగా గౌరవాన్ని ఇచ్చే కళ ఏదైనా ఉంది అంటే అది నాట్యం. ఎందుకంటే ఈ నాట్యం గతంలో దేవుడి ముందు ప్రదర్శించే వాళ్ళం. అలాంటి నాట్యానికి ఒక వేదిక దొరకలేని పరిస్థితి ఏర్పడింది. ఒక 10 సంవత్సరాల క్రితం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుందామంటే చెప్పే గురువులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అంటే ముందుగా అందుకే మళ్ళీ పేరెంట్స్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ వచ్చి ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలి, పిల్లలు కనిపించడం ఒక మంచి నిర్ణయం. అదేవిధంగా పిల్లలకు నేర్చుకోవడం ఒక మంచి అవకాశం. అలా నేర్పిస్తున్నారు కాబట్టి ఆ నేర్పించే గురువులు వాళ్ళు ఎంతటి అంటే గుణవంతులు, అంటే గురువులు గుణవంతులై ఉన్నప్పుడే విద్యార్థులు అదృష్టవంతులవుతారు. అలాంటి గుణవంతులైనటువంటి గురువులందరికీ మరొకసారి కళాభివందనాలు. ఈ నాట్యం గురించి నాట్య శాస్త్రంలో ఒక మంచి శ్లోకంలో చెప్పబడింది ఈ నాట్యం ఎంత గొప్పది అని. నతజ్ఞానం నతజ్ఞానం నతశిల్పం నసా కళ నసా విద్య నసా యోగో నాట్యేస్మిన్ నదృశ్యతే అని. నదృశ్యతే అంటే ఇక్కడ దొరకనిది ఇంకెక్కడ దొరకదు, ఇక్కడ లభించనిది ఇంకెక్కడ లభించదు అని. ఈ నాట్యం వల్ల ఎంతో వివేకాన్ని నేర్చుకోవచ్చు, వినయాన్ని నేర్చుకోవచ్చు, ఓపికని నేర్చుకోవచ్చు, ఆత్మస్థైర్యాన్ని నేర్చుకోవచ్చు. ఇంత మీ ఓపికని చూస్తుంటే అర్థమవుతుంది అసలు మనిషికి ఓపిక అనేది ఉంటే విజయం అనే శిఖరం మీద కూర్చోవచ్చు. ఈ ఓపిక ఈ చిన్నతనం నుంచి అలవాటు అవుతుంది కాబట్టి మీరు పెద్ద అయిన తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుందని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా చెల్లెల గురించి చెప్పాలి. ఉదయశ్రీ మా చెల్లెలు తను ఎంతో కష్టపడి నాట్యాన్ని నేర్చుకొని తను నేర్చుకున్న కళని 10 మందికి పంచాలి, ఎంతోమందికి నేర్పించాలని ఎంతోమంది విద్యార్థులను తయారు చేస్తూ అసలు అవకాశాలు లేని టైం నుంచి ఇలాంటి వేదికలను సృష్టిస్తూ వస్తుంది. తనకు నిజంగా అభినందనలు. ఎందుకంటే ఎక్కడో మహబూబాద్ నుంచి హైదరాబాద్ వరకు, మహబూబాద్ నుంచి శ్రీలంక వరకు, మహబూబాబాద్ నుంచి మలేషియా వరకు తనతో పాటు తన స్టూడెంట్స్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రపంచాన్ని మొత్తం చుట్టి రావాలి త్వరలో. తనకు చిన్న వయసులోనే మంచి అవార్డ్స్ రావాలి, పద్మశ్రీ లాంటి అరుదైన గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మా చెల్లెల గురించి ఒక మాట చెప్పాలి. వర్షోల్లాసంతో పురివిప్పి నాట్యం చేసే నెమలి, భావోద్వేగంతో కలం చేతపట్టి అక్షర యజ్ఞం చేసే కవి, ఈ ఇద్దరిని ఆపడం అసాధ్యం. ఆ ఇద్దరం నేను, మా చెల్లెలు ఉదయశ్రీ. అందుకే నేను ఎప్పటికీ ఒక మాట చెప్తా, నాకు ఇన్స్పిరేషన్ మా చెల్లెలు. ఎందుకంటే తను ఇలాంటి కార్యక్రమాలు అంటే మేము అబ్బాయిలమై ఉండి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఇంత రిస్క్ తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇంత రిస్క్ తీసుకుంటూ ఈ టైంలో కూడా తను ఇంత మంచి కార్యక్రమం చేస్తుంది అంటే తన ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్. అందుకే తన గురించి ఒక కవిత్వం రాసుకున్నాను నేను. ప్రతి స్టేజ్ మీద చెప్తాను ఆ కవిత్వాన్ని. నా కవిత్వం భావోద్వేగ భరితం, నా చెల్లెలు నృత్యం ఆహ్లాద భరితం.
నా కథలు మనిషి అస్తిత్వ జీవన విధానం, నా చెల్లెలు నాట్యం ఆంగిక వాచిక సాంప్రదాయాల సారం, నా చేతిలోని కలం మాట్లాడితే నా చెల్లెలు కాలి గజ్జలు మాట్లాడతాయి. ఇలా రాసుకోవడం జరిగింది. ఇలా మాట్లాడడం కూడా నేను గతంలో మాట్లాడడం రాకపోయేది నాకు వేదికల పైన. మా చెల్లెలను చూసే నేర్చుకున్నా ఎలా మాట్లాడాలి అని చెప్పి, ఏ వేదిక మీద ఎలా మాట్లాడాలని. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఎంతో మందిని వేదికల మీద పరిచయం చేయాలని. ఎందుకంటే ఇది ఎంతో గొప్ప వేదిక. ఇలాంటి వేదికల పైన మీకు అవకాశం వచ్చిందంటే నిజంగా మీరు అందరు అదృష్టవంతులు. 20 సంవత్సరాలుగా కళారంగంలో ఉండి ఇప్పటికి ఇలాంటి వేదికల మీద నేను ప్రదర్శన చేయలేకపోయినా, ఆ అవకాశం నాకు రాలే. కానీ మీ అందరికీ వచ్చింది అవకాశం. మీరు నిజంగా అదృష్టవంతులు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మన అతిథుల గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరనేది మీకు తెలియాలి. ఫస్ట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టి గణపతి రెడ్డి గారు. వారు సినీ నిర్మాత, ఎంతో మందిని ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి. మమ్మల్ని కూడా, నేను శరపంజరం అనే సినిమా డైరెక్ట్ చేసినాను, ఏప్రిల్లో రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ సినిమాని. ఆ సినిమాకి కూడా సారే ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మా వెనకాలే ఉన్నారు సార్. ఇప్పుడు ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గారితో వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా, ఒక భారీ బడ్జెట్ సినిమాని తీస్తున్నారు. త్వరలో రిలీజ్కి ఉంది ఆ సినిమా. అంతకుముందు అన్వేషి అనే సినిమా తీయడం జరిగింది. ఇంకా ఒక 4-5 సినిమాలు సార్ ప్రొడక్షన్లో వస్తున్నాయి. అంటే సార్ ఎంతో మందికి ఉపాధిని ఇవ్వాలని, డబ్బులను లెక్క చేయకుండా ఉపాధిని కల్పించాలి అని చెప్పి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, బయట ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకే మేము ఎప్పటికీ అనుకుంటాం, మా విజ్ఞానం తొలగించే ఆ గణనాథుడే మా గణపతి రెడ్డి గారు అని. అలాంటి గణపతి రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మౌనశ్రీ మల్లికన్న, మౌనశ్రీ